శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలుడికి ఏం జరుగుతుందోనని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్లో ఆడుకుంటూ పడిపోయిన శ్యామ్ని రిమ్స్కు తీసుకొస్తే కుక్క కరిస్తే ఇచ్చే ఇంజెక్షన్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని బాధితుడి తండ్రి మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. బాబు అనమాట ఒక స్టాఫ్ నర్స్ తీసుకొచ్చి రెండు పక్కన రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు. అది ఏమి ఇచ్చారనే తెలియదు. బాబు అలాగే కొద్దిగా ఇబ్బంది పడిపోయాడు. అది అడుగుతుంది, వాళ్ళు చెప్పట్లేదు. ఇదే న్యాయము చెప్పండి. నీవు ఎంత అడుగుతున్నా సరే చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతుంటే ఏమంటే ఏదోది ఇచ్చాను మా ఇంకో వాళ్ళకి ఓపి మీకు ఇచ్చాను అదంతా ఏ ఇంజక్షన్ ఇచ్చారని మాకు తెలియదు. కనీసం నైట్ బాబు ఎలాగుంటాడు అనేది మాకు తెలియదు. వాళ్ళు కనీసం రెస్పాన్స్ లేదు. అలాగే పోలీసులకు కూడా చెప్పాను కానీ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు న్యాయం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన ఓ విద్యార్థిని సంక్రాంతి సెలవులు అనంతరం కళాశాలకు రాలేదు. దీంతో తల్లిదండ్రులను వాకప్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే ఆమె 8 నెలల గర్భవతి అని తేలింది. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.